ఈ లోకంలో అనేక మంది గురించి మాట్లాడుకున్నప్పుడు గొప్పవారు ఎవరండి అని ఆలోచించినప్పుడు ఒక 10 మంది కనపడతారు మనకు, అంతేనా? మా 10 మంది గుర్తొస్తారు. నీ కుటుంబంలో ఉన్న గొప్పవారి కొరకు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు నీవు వారికి గుర్తొస్తావా? ఒకసారి ఆలోచించి. ఎవరు మనుషుల హృదయాలను గెలుచుకుంటారంటే ఎదుటివారు మనుషుల కొరకు తమ ప్రేమను పంచడానికి ఇష్టపడతారో, ఎదుటి వ్యక్తుల యొక్క బాధను వినడానికి ఇష్టపడతారో, ఎదుటి వ్యక్తులకు నా వల్ల ఎటువంటి సహాయము దొరుకుతుందని ఎదురు చూస్తారో, ఎదుటి వ్యక్తికి నేను ఏ విధంగా సహాయపడతానని ఆలోచన కలిగి ఉంటారో వారు మనుషుల హృదయాలను గెలుచుకుంటారు. వారు జ్యోతులుగా ఉంటారు. వాళ్ళని మాత్రం మనుషులు గుర్తుపెట్టుకుంటారు. నీ జీవితంలో వీలైతే నీ ద్వారా ఒక్క వ్యక్తినైనా ప్రభావితము చేయి. మంచి కార్యాల వైపు, మంచిగా బ్రతకడానికి నిన్ను చూసి నేర్చుకునేలాగా బ్రతికి చూపించు.